అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. రాయలసీమ అనంతపురం జిల్లా కరువు జిల్లా. అదేవిధంగానే కరువు అంటే రాయలసీమ, రాయలసీమ అంటే కరువు. ఇలాంటి ప్రాంతాల్లో కరువు సీమలో జీవనాడిగా ఉన్నటువంటి ఆర్డిటి సంస్థను నిర్వీర్యం చేస్తున్నారు. ఎఫ్సిఆర్ఏ నిధులు పూర్తిగా రాకుండా అడ్డుకుంటున్నారు. ఖచ్చితంగా ఎఫ్సిఆర్ఏ నిధులు ఆర్డిటికి సాధించాలి, ఆర్డిటిని కాపాడుకోవాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈరోజు అనంతపురం నగరంలోని ప్రెస్ క్లబ్ లో మొత్తం సిపిఐ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ అఖిలపక్ష సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఏంటి అనేది మన చెంత అఖిలపక్ష నేతలు సిపిఐ అదేవిధంగానే వైఎస్ఆర్సీపీ పలువురు నాయకులు ఇక్కడ ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాం. మేడం చెప్పండి, ఈరోజు ఇంత పెద్ద ఎత్తున అఖిలపక్ష సమావేశమయ్యారు. అసలు ఈ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ఆర్డిటి సంస్థను కాపాడుకోవడం సాధ్యమే అంటున్నా కేంద్రం నుంచి ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ సాధించుకోబోతున్నారా? ఖచ్చితంగా కూడా. ఎందుకంటే ఈ రోజు అన్ని ప్రజా సంఘాలు సిపిఐ ఆధ్వర్యంలో అన్ని ప్రజా సంఘాలు వామపక్ష నాయకులు అందరము కలిసి ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఒక తీర్మానాన్ని కూడా చేసుకోవడం జరిగింది. ఎందుకంటే అన్ని పార్టీల నాయకులు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని, మాజీ ముఖ్యమంత్రి గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇస్తూ ఏ జిల్లాలలో అయితే ఈ ఆర్డిటి సంస్థ యొక్క సేవలు వినియోగించుకుంటున్నారో ఆ నాయకులతోటి, ఆ ప్రజలతోటి కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా త్వరలో కూడా కార్యాచరణ సిపిఐ నాయకులు అందరం కూడా ప్రకటించబోతా ఉన్నారు. అలాగే మనందరికీ కూడా తెలుసు, మన అనంతపురం జిల్లాలో, ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆర్డిటి సంస్థ యొక్క సేవలు అంటే 1969 నుంచినే దాదాపు 970 గ్రామాలు అలాగే 7 లక్షల మంది ప్రజలు ఈ ఆర్డిటి సంస్థ యొక్క సేవలు వినియోగించుకున్నారు. విద్యాపరంగా గాని, వైద్య పరంగా గాని, అలాగే క్రీడా రంగ పరంగా గాని ఎన్నో సేవలు వినియోగించుకున్నారు. ఇప్పుడు ఆర్డిటి సంస్థ కొన ఊపిరితో ఉంది. అలాంటి ఆర్డిటి సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని కూడా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఎంతమంది ఎన్ని మాట్లాడినా ఏం తీర్మానం చేసుకున్నా కూడా ఒకే అజెండాతో ఇక్కడ చాలా జెండాల నాయకులు కలిసారు. ఒకే అజెండా, అదేంటంటే ఆర్డిటి సంస్థని కాపాడుకోవాలి, అది మనందరి బాధ్యత అని కూడా ఈ రోజు తీర్మానం చేసుకున్నాము. త్వరలోనే కూడా సిపిఐ నాయకులు, సిపిఎం నాయకులు ఏ ప్రజా సంఘాలు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అందరూ కలిసి ఏకతాటి పైన నిలిచి ఆర్డిటి సంస్థని కాపాడుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. టీడీపీ నేతలు కూడా ఉన్నారు. అసలు అఖిలపక్ష సమావేశం నిర్వహించారు, మరి దీని ఉద్దేశం నెరవేరబోతుందా? మరి ఇప్పటికే ప్రభుత్వ నేతలు అదే విధంగానే ముఖ్యమంత్రి చాలా మంది కేంద్ర పెద్దల దృష్టికి ఆర్డిటి యొక్క వ్యవహారాన్ని అదే విధంగా ఎఫ్సిఆర్ఏకి సంబంధించినటువంటి నిధుల సాధన, దానికి సంబంధించినటువంటి లైసెన్స్ పైన తీసుకెళ్లారు. మరి ఇప్పటిదాకా ఏమైందంటారు? తెలుగుదేశం పార్టీ నేతగా మీరు ఏమంటారు? తప్పకుండా ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఎందుకంటే ఇది ప్రజా సమస్య. ఇది ప్రజా సమస్య కాబట్టి ప్రజల సమస్యను తీర్చడానికే ప్రజాప్రతినిధులు ఉంటారు, పార్టీలు ఉంటాయి, ప్రజా నాయకులు ఉంటారు. అందరూ కలిసికట్టుగా ఈ అన్ని పార్టీలు కలిసి నా వేదిక ఇది. ఈ రోజు ఏదైనా చిన్న చిన్న సంఘటనలు గెలిచినా ఆర్డిటి కోసం మేము పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా కలిసికట్టుగా ఆర్డిటి సేవ్ ఆర్డిటి అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్తాం. అలాగే మా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుతం ఉన్న అధికారంలో ఉన్న అందరూ, లోకేష్ గారు కూడా తన భుజస్కంధాల మీద ఈ సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఎక్కడో టెక్నికల్ ఫాల్ట్స్, క్లిరికల్ ఫాల్ట్స్, ఎక్కడో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల ఈ యొక్క రెన్యువల్ తొందరగా కాలేదు, కానీ తప్పకుండా రెన్యువల్ చేస్తామని మా తెలుగుదేశం పార్టీ తరఫున హామీ ఇస్తున్నాం. ఇలాగే ప్రజా సమస్యలపైన ఇటు కాంగ్రెస్ వారు కానీ, వైఎస్ఆర్ పార్టీ వారు కానీ, కమ్యూనిస్టు వారు కానీ తప్పకుండా ప్రజా సమస్యల మీద ముందుకు రావాలని, ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను కోరుతున్నాను. సార్, ఇక్కడ సిపిఐ నేతలు, సిపిఐ రాష్ట్ర నాయకులు, మాజీ జిల్లా కార్యదర్శి జగదీష్ కూడా ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇప్పటికే అనేక రకాలుగా పోరాటాలు జరిగాయి, పెద్ద ఉద్యమం జరిగింది. ఇక జీవనాడి ఆర్డిటి అనేటువంటిది ఇలాంటి నేపథ్యంలో ఈ ఆర్డిటి యొక్క జీవమే నిలిచిపోయేటువంటి పరిస్థితి. మరి దీన్ని ఏ విధంగా సాధిస్తారు? ఈ ఐక్యత ఏ విధంగా చాటుతారు? ఈరోజు ఆర్డిటి సంస్థ వెంటిలేటర్ పైన ఉంది. అంటే ఆర్డిటి సంస్థ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ నిధులు ఇవ్వమని అడగలే. వారికి వచ్చేటువంటి ఫారిన్ కంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో అది మా సంస్థకు అందేటట్లు చేయకుండా, ఆ అకౌంట్ రెన్యువల్ చేయకోకుండా ఆపేసినారు. కేంద్ర ప్రభుత్వం దాన్ని రెన్యువల్ చేసి మాకు వచ్చేటువంటి కంట్రిబ్యూషన్స్ ఫారిన్ కంట్రీస్ నుంచి అవి వచ్చేటట్లు సజావుగా చేయండి అని చెప్పి అడుగుతున్నారు. దాన్ని చేసేకేమంటే ఇంతకాలము రాష్ట్ర ముఖ్యమంత్రి, కూటమి ప్రభుత్వమే ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో ఉంది. వాళ్ళు అనుకుంటే ఎంతసేపు మరి అమిత్ షాకి చెప్తే హోమ్ మినిస్టర్ ఆయన గంటలో చేస్తుందని.
కానీ నెలల తరబడి సంవత్సరాల తరబడి ఇప్పటికీ జాప్యం చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఆర్డిటి సంస్థ 500-600 మంది ఉద్యోగస్తులు కూడా జీతాలు ఇవ్వలేక వాళ్ళందరినీ తొలగించేసింది. దాంతోపాటు వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ, భూములన్నింటినీ, వ్యవసాయ భూములన్నింటినీ కూడా అమ్ముకుంటా ఉన్నారు. అమ్ముకొని దాని మెయింటెనెన్స్ కోసం హాస్పిటల్ మెయింటెనెన్స్కి, క్రీడా రంగం మెయింటెనెన్స్కి దాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి వెంటిలేటర్ పైన వచ్చేదానికి కారణభూతం ఎవరు? కేంద్రంలో ఉన్న ప్రభుత్వం. ఆ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము మరి ఇటువంటి స్వచ్ఛంద సంస్థ, అన్ని పార్టీలకి ఇష్టమైనటువంటి సంస్థ, అన్ని పార్టీలు ప్రశంసిస్తున్నటువంటి సంస్థ, ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ కూడా రాయలసీమ జిల్లాల్లోనూ, ఆంధ్ర రాష్ట్రంలోనూ తెలుగుదేశం పార్టీను, అదే జనసేన పార్టీను, ఇక వైఎస్ఆర్ లెఫ్ట్ పార్టీస్ గురించి చెప్పొద్దు, మేము ఎప్పుడు ఇది చేస్తున్నాం. వాళ్ళు కూడా అధికారంలో ఉన్న పార్టీలు కూడా వాళ్ళు కూడా దాన్ని స్వాగతిస్తున్నారు. దాని సేవల్ని కొనసాగించాలంటున్నారు. కాబట్టి అకౌంట్ని రెన్యువల్ చేయాలంటే తాక్షారం చేస్తూ ఉన్నారు, నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. దానికోసమే ప్రజల్ని మేల్కొల్పేదానికి రౌండ్ టేబుల్ సమావేశం వేశాము. ఇక్కడే కాదు, మొత్తము ఉమ్మడి అనంతపురం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు వేసి మరోపక్క ఒక్కసారి విజ్ఞాపన చేయాలనే ఉద్దేశంతో అమరావతికే పోయి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని, అదేవిధంగా వామపక్ష పార్టీల నాయకులైనటువంటి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, అదేవిధంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు, తక్కిన నాయకులందరినీ కూడా లోకేష్ని, పవన్ కళ్యాణ్ అందరినీ కలిసి ఈ సమస్యను వారి దృష్టికి తీసుకుపోతాం. లేదంటే వచ్చే రోజుల్లో ఏప్రిల్లో కానీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడానికి కూడా ప్రజలు స్వచ్ఛందంగా సిద్ధమైనారు. కాబట్టి ఈ హెచ్చరిక కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి చేస్తా ఉన్నాము. కాబట్టి మీ యొక్క మూల్యం చెల్లించక ముందే ఈ పార్టీలు తక్షణమే వారికి అనుమతులు ఇవ్వాలా. సజావుగా ఆర్డిటి సంస్థ మీరు మోపుతున్నటువంటి నేరాలు ఆర్డిటి ఎప్పుడు చేయలే, అంటే మత మార్పిడులు చేస్తున్నారని. మత మార్పిడి చేస్తే బీజేపీ ఎందుకు సపోర్ట్ చేస్తుంది? ఆంధ్ర రాష్ట్రంలో మత మార్పిడి చేస్తే తెలుగుదేశం ఎందుకు సపోర్ట్ చేస్తుంది? అదేవిధంగా సిపిఐ కూడా ఎందుకు సపోర్ట్ చేస్తుంది? వైఎస్ఆర్ కూడా చేయదు. కాబట్టి మత మార్పిడి లేదు, కేవలం సంక్షేమ కార్యక్రమాలు, ప్రజల హృదయాల్లో నిలిచిపోయినటువంటి సంస్థ ఆర్డిటి ప్రజలకు ఆక్సిజన్ గా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆర్డిటిని కాపాడుకుందాం, సేవ్ ఆర్డిటి అనే ఉద్దేశంతో మేము ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించాము. భవిష్యత్తులో దీన్ని కొనసాగిస్తామని చెప్పని ప్రభుత్వాలకి హెచ్చరిక చేస్తా ఉన్నాం. చెప్పండి, ఇప్పటికే ఆర్డిటి సంస్థకు సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా అమ్మేస్తున్నారు. అదే విధంగానే శ్రీలంకకు, అదే విధంగానే ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళిపోతుంది ఆర్డిటి సంస్థ అంటారు. మరి నిజమేనా? అసలు తరలి వెళ్ళబోతుందా? ఆస్తులు అమ్ముతున్నారా? ఇప్పుడు దాదాపు 6 సంవత్సరాలుగా ఆర్డిటికి రావాల్సినటువంటి విదేశీ నిధులు కేంద్రంలో ఆపివేయడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో రకంగా ఉన్నపాటి అరకొర నిధులతో ఆర్డిటి సంస్థ సేవలు చేయడం జరుగుతూ వస్తుంది. మరి చివరి దశలో అంటే కళ్యాణదుర్గం, మళ్ళీ కళ్యాణదుర్గం, కనేకల్లు, బత్తలపల్లి లాంటి ప్రధాన పట్టణ నియోజకవర్గ కేంద్రాల్లో హాస్పిటల్స్ నిర్వహిస్తున్నారు. అక్కడ దాదాపు కోట్ల రూపాయలు నెలసరి వేతనాలు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది మొత్తంగా ఆర్డిటి స్టాఫ్ కి. మరి పూర్తి నిధులు అనేటివి లేకపోయినప్పుడు ఆస్తులైనా అమ్మాల్సిందే. మరి ఈ ప్రాంతంలో ఎవరన్నా అడుక్కుండే వాళ్ళు ఉంటే కూడా అడుక్కోవాల్సిన పరిస్థితి ఆర్డిటికి వచ్చింది. అంటే ఇప్పటి వరకు సేవలు చేసిన ఆర్డిటి అడుక్కునేంత పరిస్థితిలోకి రావడానికి కారణం కేంద్రంలోని బీజేపీ, ఆంధ్ర రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం. మళ్ళీ ఈ రెండు వెంటనే కలగలిసి ఈ పేద ప్రజలకు సేవలు చేసినటువంటి ఆర్డిటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పేసి ఇప్పటికే ఆర్డిటి అఖిలపక్ష కమిటీ జేఏసీ ఆధ్వర్యంలో అనేక విధాలుగా రూపాలలో పోరాటాలు చేసి ఈ అనంతపూర్ నగరంలో దాదాపు 15,000 మంది పైచిలకు కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా కూడా చేయడం జరిగింది. మరి ఇవన్నీ చేసినప్పుడు మాత్రం కూటమి చెందిన తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు మాత్రం ఆర్డిటి ఉండాలి, ఆర్డిటి సేవలు అమోఘం, మరి ఆర్డిటిని కాపాడుకుందామని చెప్పేసి ఇక్కడున్నటువంటి వాళ్ళు మాయ మాటలు చెప్తున్నారు తప్ప దీన్ని ఇక్కడ నిలబెట్టడానికి, కేంద్రంలో రిన్యూవల్ చేయడానికి ఎంత కృషి చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఉంది. ఇది వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గమనించి ఆర్డిటి రిజిస్ట్రేషన్ చేయించకపోతే మాత్రం త్వరలో జరగబోయే స్థానిక సంస్థాగత ఎన్నికల్లో చాలా తీవ్ర నష్టాన్ని చవిచూస్తుంది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఆర్డిటి ఉండదు, ఆర్డిటి తరలిపోతుందని చెప్పేసి పేద ప్రజలు అయోమయ గందరగోళ పరిస్థితుల్లో ఉంటున్నారు. మరి దీన్ని వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించకపోతే మాత్రం ఈ చాలా నష్టాన్ని, ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చెప్పండి, ఇప్పటికే వివిధ రకాలుగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు తీసుకెళ్లారు. మరి ఎందుకు ఆలస్యం అవుతుంది అని మీరు భావిస్తున్నారు? వైఎస్ఆర్సీపీ పార్టీగా మీరు ఎలాంటి రోల్ నిర్వహించబోతున్నారు? మేము ఒకటే చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా
గతంలో కూడా ఏదైతే వివిధ ప్రజా సంఘాలు కావచ్చు, ఎస్ఎస్టీ మైనార్టీ వేదికలు కావచ్చు, ఆర్డిటీ లేనటువంటి అనంతపురం జిల్లానే మనమంతా ఊహించుకోలేమనేటటువంటి ఒకే ఒక డిమాండ్తో అందరం కలుద్దాం, సమిష్టి నాయకత్వంలో ఆర్డిటీని కాపాడుకుందాం, పేదరిక నిర్మూలన కోసం లేదంటే కరువు నిర్మూలన కోసం ఈ దేశంలో పుట్టకపోయినా కూడా ఎక్కడో స్పెయిన్ దేశం నుంచి విచ్చేసి ఈ రాష్ట్రంలో ఒకప్పుడు కరువుతో పేదరికంతో తల్లడిల్లిపోతున్నటువంటి అనంతపురం లాంటి జిల్లాల్లో మేమున్నాము అని కరువు రహిత అనంతపురం జిల్లాని తీర్చిదిద్దడానికి, అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో జీవనోపాధులను పెంపొందించడానికి, మంచి చదువుకి, మంచి ఆరోగ్యానికి, రైతన్న కోసం కావచ్చు, విద్యార్థినుల కోసం కావచ్చు, లేకపోతే మహిళల కోసం కావచ్చు, ఈయన లేనటువంటి నిస్వార్థమైనటువంటి సేవలు చేసినటువంటి సంస్థ ఆర్డిటీ సంస్థ. కాబట్టి అటువంటి ఆర్డిటీ సంస్థ మాకందరికి కావాలయా మహాప్రభు అనేసి అందరం నెత్తిన నోరు పట్టుకొని ఈ పరిపాలించేటువంటి పరిపాలకులకు విన్నవిస్తూ ఉన్నా, డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇంతవరకు చీము కొట్టినటువంటి పరిస్థితి ఇక్కడ లేదు. ఇవాళ సూటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, క్రియాశీలకమైనటువంటి ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నారు. మీరు ఇన్నిసార్లు ఈ 19 నెలల కాలంలో ఢిల్లీకి వెళ్ళి ఎన్నో సమస్యలపైన మీరు మాట్లాడామని చెప్పుకునేటటువంటి మీరు ఎందుకు ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఆర్డిటీ సంస్థకు సంబంధించినటువంటి రెన్యువల్ విషయంలో మీరు మాట్లాడలేకపోతా ఉన్నారనేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం, అడుగుతా ఉన్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఏదైతే మీ స్వార్థపూరితమైనటువంటి రాజకీయాలకు ఆర్డిటీ సంస్థను బలి చేయాలి అంటే ఇది ఆర్డిటీ సంస్థ పైన కుట్రపూరితమైనటువంటి వాతావరణం కాదు, ఇది పేదవాడి పైన కుట్ర. అందుకే పేదలకు అండగా ఉండాల్సినటువంటి మీరు పెత్తందారులకు అండగా ఉంటున్నారు. కాబట్టే ఆర్డిటీ సంస్థలను ఇబ్బంది పెడతా ఉన్నారు. భవిష్యత్తులో అందరం కలుస్తాం. ఇవాళ ఏదైతే సిపిఐ పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగినటువంటి అఖిలపక్ష సమావేశంలో కూడా తీర్మానాలు చేశాం. గతంలో కూడా ఎస్సీ ఎస్టీ వేదిక హర్యానా విషయంలో కూడా తీర్మానాలు చేసినటువంటి ప్రతి ఒక్క దాన్ని కూడా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామనేసి సందర్భంగా తెలియజేస్తాం. మరికొంతమంది సిపిఎం జిల్లా కార్యదర్శి ఉన్నారు మన చెంత, అడిగి తెలుసుకున్నాం. ఇప్పటికే ఆర్డిటీ సేవలను ప్రతి ఒక్కరూ కొనసాడుతున్నారు. ఇలాంటి సందర్భంలో ఆర్డిటీ లేకపోతే ఎలాంటి పరిస్థితులు కరువు ప్రాంతంలో ఎదురవుతాయంటారు? జిల్లాలో 1969లో ఆర్డిటీ సంస్థ వచ్చింది. 1972 నాటికి దాదాపు 10,000కు పైగా బోర్లను వేసినటువంటి పరిస్థితి ప్రారంభంలోనే. అట్లాగే జిల్లాలో సంబంధించినటువంటి విద్య, వైద్యము, మౌలిక సదుపాయాలు, గృహ నిర్మాణము, మహిళలు, వికలాంగులు, క్రీడలు, ఆరోగ్యం, ఇతర అనేక అంశాల మీద పనిచేస్తున్నారు. ప్రతి సంవత్సరం విద్యా బడ్జెట్టే ఆర్డిటీ సంస్థ సంబంధించింది 30 నుంచి 40 కోట్ల రూపాయలు. ఇంటర్మీడియట్లో మంచి మార్కులు వచ్చినటువంటి విద్యార్థుల్ని కార్పొరేట్ విద్యను అందించేటువంటి దానికోసం ఫండింగ్ చేస్తుంది. అట్లాగే వ్యవసాయానికి సంబంధించిన డ్రిప్పులు, స్ప్రింక్లర్లు, బోర్లు, అట్లాగే సోలార్ ప్యానెల్స్, రకరకాలుగా అన్ని రకాల సహకారం చేస్తున్నటువంటి పరిస్థితి ఆర్డిటీ సంస్థ చేసింది. అట్లాగే విద్యార్థులకు సంబంధించినటువంటిదే వాళ్ళు ప్రాథమికంగా ఎలిమెంటరీ స్కూల్ నుంచి ఉన్నత స్థాయి వరకు చదువుకున్నటువంటి అనేక మంది విద్యార్థులు లబ్ధి పొందినటువంటి పరిస్థితి ఉంది. ఆర్డిటీ సంస్థ సహకరించేటువంటి దాంట్లో ఫలితాన బీటెక్, ఎంబీబీఎస్, బిఎల్ రకరకాల కోర్సులు చేసి వాళ్ళు స్వయంగా ఉపాధిని పొంది ఉద్యోగాలు పొందినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే క్రీడలకు సంబంధించింది ఒక కళ్ళు లేని వికలాంగులుగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా క్రీడలు నేర్పించింది. అట్లాగే జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు క్రీడల్ని ఇక్కడ స్టేడియం నిర్మించి అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే కల్చరల్ విభాగంలో, సాంస్కృతిక విభాగంలో అన్ని రకాలుగా చూసుకుంటే ఆర్డిటీ సంస్థ పెద్ద ఎత్తున కృషి చేస్తుంది. దాదాపు 300 నుంచి 400 కోట్ల రూపాయలు విదేశీ నిధుల్ని బయట నుంచి తెప్పించుకొని ఈ జిల్లాకు అభివృద్ధి చేస్తుంది. జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తమ కంటి బిడ్డల్లాగా కాపాడుకుంటూ వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో తోడున్నటువంటి పరిస్థితి. మంచినీటి సమస్య ఎక్కడ ఉందంటే ఆడ బోర్ వేయడము, ఫిల్టర్ ప్లాంట్ పెట్టడం, అట్లాగే వాటర్ షెడ్ పథకాలు రూపొందించి దాన్ని ప్రభుత్వ సహకారాన్ని కూడా తోడ్పాటు చేసుకొని చేసినటువంటి పరిస్థితి. ఈ రకంగా చూసుకుంటే జిల్లాలో ప్రభుత్వానికి ప్యారలాల్గా మరొక ప్రభుత్వం లాగా ఈ ఆర్డిటీ సంస్థ నిర్వహించింది. దీని ఫలితాన జిల్లాలో వలసలాగినాయి, ఆత్మహత్యలాగినాయి, అనేక రూపాయల వైద్యము ఖరీదైనటువంటి ఈ పరిస్థితుల్లో ఆర్డిటీ సంస్థ నిర్వహించేటువంటి బత్తలపల్లి, కనేకలు, అట్లాగే కళ్యాణదుర్గం ప్రాంతాలకు సంబంధించినటువంటి చోట కూడా వాళ్ళు వైద్యాన్ని అందిస్తున్నారు. ఈ రోజు అవన్నీ కూడా ఎఫ్సిఆర్ఏ రాకపోతే బంద్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రీత్యా ఏదైతే ప్రజా సంఘాలు చేసేటువంటి పోరాటాలకు సిపిఎం జిల్లా కమిటీ సంపూర్ణంగా మద్దతును ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీ నేత ఇమాం ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం.
చెప్పండి, అనేక రకాలైనటువంటి పోరాటాలు చేస్తున్నప్పటికీ ఆర్డిటికి ఎఫ్సిఆర్ఏ రానటువంటి పరిస్థితి మరి ఏంటి? ఈరోజు అనంతపురం జిల్లాలో ఆర్డిటి అంటే ఇక్కడ ఉన్నటువంటి అనంతపురం జిల్లా ప్రజల యొక్క గుండె చప్పుడు. ముఖ్యంగా ఈరోజు అనంతపురం జిల్లాలో దాదాపుగా 1 సంవత్సరం నుంచి కూడా రోడ్లపైకి వచ్చేసి వాళ్ళ యొక్క నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎఫ్సిఆర్ఏను వెంటనే రెన్యువల్ చేయాలనేసి ఈరోజు వామపక్షాలకు సంబంధించిన ఆధ్వర్యంలో ఈరోజు సిపిఐ పార్టీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈరోజు భవిష్యత్తు కార్యాచరణతో మనమంతా ఐక్యంగా ముందుకు వెళ్లి ఆర్డిటి సంస్థను కాపాడుకోవాలనేటువంటి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా దానికి మద్దతు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా కేంద్రం వ్యవహరిస్తున్నటువంటి తీరును వాళ్ళ యొక్క మెడలు వంచైనా సరే కాంగ్రెస్ పార్టీ ద్వారా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ ను సాధిస్తామనేసి కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తాం. ఇది మొత్తం పైన ఆర్డిటి సంస్థ ఈ అనంతపురం జిల్లాలోనే కాకుండా రాయలసీమ లాంటి కరువు ప్రాంతం, అదే విధంగానే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కూడా తన సేవలు అందించింది. ఆ రంగం ఈ రంగం కాదు, విద్య, వైద్య, ఆరోగ్యం ఇలా అన్ని రంగాల్లో ఆర్డిటి సేవలు అందించింది. అదేవిధంగా రైతులకు ఎన్నో రకాలైనటువంటి సేవలు అందించింది. ఇలాంటి సంస్థ లేకపోతే అనంతపురం జిల్లా ఊపిరి ఆగిపోతుంది. అదేవిధంగానే కరువు సీమ ఊపిరి ఆగిపోతుంది. ఖచ్చితంగా ఎఫ్సిఆర్ఏను పునరుద్ధరించాలి కేంద్రం. అదేవిధంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, అదేవిధంగానే కేంద్రంలోని బీజేపీ పాలకులు ఎఫ్సిఆర్ఏను పునరుద్ధరించాలి. అప్పటిదాకా పోరాటం ఆగదు అనేటువంటి విధంగా ఈరోజు అఖిలపక్ష సమావేశమై చర్చించినటువంటి నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. రసూల్, ఇట్స్ యూ టీవీ, అనంతపురం జిల్లా నుంచి.